బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. లేఖ లీకుపై గతంలోనే ఘాటుగా మాట్లాడిన కవిత ఇప్పుడు టోన్ పెంచి ఇండైరెక్ట్ గా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇంతకీ కవిత ఏమన్నారు, ఎందుకు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారని చూద్దాం. విశ్వసనీయ సమాచారం మేరకు కవిత బీఆర్ఎస్ పార్టీలో తన స్థానం చెప్పాలని డిమాండ్ చేశారంట. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. అంటే పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ స్థానం. మరి తన స్థానం ఏమిటని ప్రశ్నించేసరికి కేసీఆర్ కేటీఆర్ నుంచి సరైన స్పందన రాలేదని సమాచారం. గతంలో కూడా మంత్రి పదవి కావాలని కవిత అడిగితే కుటుంబం అంతా మంత్రి పదవులు తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సర్ది చెప్పారంట. ఇక గతంలో జరిగిన అవమానం, ప్రస్తుతం జరుగుతున్న అవమానాలను కవిత తట్టుకోలేక బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కవిత ఇంకాస్త ఘాటుగా స్పందించారు. కవిత ఏమన్నారో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను జైలులో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వస్తే నేను తిరస్కరించాను. స్వతంత్రంగా ఉండడం నాకు ఇష్టం. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటికి పంపలేరు. ఎవరికి అంత సీన్ లేదు. నా నాయకుడు ఎప్పుడు కేసీఆరే. వేరే వారిని నేను అంగీకరించే ప్రసక్తే లేదు. నాపై దుష్ప్రచారం చేస్తున్న పార్టీ స్పందించలేదు. కాంగ్రెస్ ను సంప్రదించాననేది అబద్ధం. నేను కొట్లాడుతాను కానీ వెన్నుపోటు రాజకీయం చేయను. కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీని బాగు చేయడమే నా లక్ష్యం. నేను నా తండ్రికి ఇప్పటికి 100 లేఖలు రాశాను. ఆయన లేఖ చదవగానే వెంటనే చించేస్తారు. కానీ ఈసారి ఆ లేఖ ఎలా బయటికి వచ్చిందో తెలియాలి. ఆ లీకు వీరులను కనిపెట్టాలి. అయినా నేను లేఖలో రాసిన దానిలో ఏమాత్రం తప్పు లేదు. నేను జైల్లో ఉన్నప్పటి నుంచే నాపై కుట్ర జరుగుతుంది. కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ళయ్యారా? కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ నేతలు ఎవరు స్పందించలేదు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడడం మర్యాదేనా? నాకు నీతులు చెప్తూ కోవట్లున్నారని అంటున్నారు. నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? లిక్కర్ కేసు సమయంలోనే నేను పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని అన్నాను. అప్పుడు స్వయంగా కేసీఆర్ గారు పిలిచి రాజీనామా చేయవద్దని, నన్ను ఏం చేయలేక నీ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. వాస్తవానికి నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించింది సొంత పార్టీ వాళ్ళే. అందుకే ప్రోటోకాల్ ఉండాలని అదే జిల్లాలో కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నాను. ఈ రోజు పదవుల కోసం పాకులాడలేదు. ట్విట్టర్ లో పోస్టులు పెట్టి వదిలేస్తే సమస్యలు తీరుతాయా? ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వంపై పోరాటం చేయాలి. నన్ను తిట్టే వారంతా ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారు. నన్ను నా తండ్రిని విడదీసే కుట్ర జరుగుతుంది. నన్ను విడదీస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరికి దగ్గర మనుషులు మీకు తెలుసు. వారిని ఎవరు పంపి ఉంటారో కూడా మీకు అర్థమై ఉంటుంది. నన్ను నా తండ్రిని విడదీయలేరు. బీఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్ బీజేపీకి లాభం. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. నన్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించిన వారిపై మరియు లీకు వీరులపై చర్యలు తీసుకోవాలి అని కవిత చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కుటుంబంలో ఇంత జరుగుతున్న కేసీఆర్ స్పందించకపోవడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి కవితను కేసీఆర్ చాలా ఆప్యాయంగా చూస్తారు. కానీ బిడ్డ కోపానికి గురయ్యేంత వరకు ఎందుకు ఆయన వేచి చూశారన్నది ప్రశ్న. ఏదేమైనా ఇప్పటికైనా చర్చించి ఈ సమస్యను ఇంతటితో వదిలేస్తే కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి బాగుంటుంది. లేకుంటే బీఆర్ఎస్ మరింత వీక్ అయ్యే ప్రమాదం ఉంది.